నా 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సార్ మినిస్టర్ కూడా పనిచేశారు. ఎందుకు ఈ సమయంలో ఎందుకు ఈ మాదిగ మహాశక్తి అని పెట్టాల్సి వచ్చింది? అసలు ఏంది దీని వెనుక కార్యాచరణ ఏంటి? దీని వెనకాల కార్యాచరణ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. హెరాస్మెంట్ నుంచి ఏదైనా పుడుతుంది. ముఖ్యంగా మనల్ని చిన్న చూపు చూసినప్పుడు 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, తెలంగాణలో. 70 లక్షల మంది మాదిగలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ మాదిగలను చిన్న చూపు చూడటం, అమర్యాదగా చూడటం, ఒక్క రాజ్యాంగపరమైనటువంటి సీట్లు ఇవ్వకపోవటం, అన్ని సీట్లు కూడా కొన్ని కుటుంబాలకే పరిమితం చేయటం, ఇది చాలా బాధేసింది, కలవరపరిచింది. గత కొన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాదిగలకు చట్టపరమైనటువంటి సభల్లో స్థానాలు లేకుండా పోవటమే దీనికి కారణం. మాదిగ మహాశక్తి పుట్టడానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా చట్టసభలలో మా జాతిని ముందుకు రానివ్వకపోవటం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మెరుగైద్దేమని అనుకుంటే వాస్తవంగా చెప్పాలంటే చాలా కీడు జరిగింది మా కులానికి, చాలా నష్టం జరిగింది మా కులానికి. స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి నష్టం జరిగిందని బాధపడుతూ ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరీ ఇంకా మా జాతికి ఏ రకంగా మేలు జరగలేదు. ఏ కులాలైతే చట్టసభలలో ఉండగలుగుతాయో ఆ కులాలే బాగుపడతాయి, అది గమనించాలి. కాబట్టి చట్టసభలలో మా వాళ్ళను అంటరాని వాళ్ళుగా, ముట్టరాని వాళ్ళుగా, పనికిరాని వాళ్ళుగా చూస్తున్నారు. అందుకనే మరి లోకసభలో ఒక సీటు ఇవ్వలే మాకు, రాజ్యసభలో ఒక సీటు ఇవ్వలే మాకు, కౌన్సిల్లో ఎవరు ఒక్కరు కూడా లేరు. అదేవిధంగా మరి శాసనసభలో కూడా నామమాత్రంగానే మా వాళ్ళు ఉన్నారు. జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లని కొంతమందికే దారాదత్తం చేస్తున్నారు. నాకు తెలిసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా ఒక కుటుంబానికే ఒక సీటు ఒక్క కుటుంబానికి అనే మాట చెప్పారు వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక కుటుంబానికి 3 సీట్లు. మన వెంకటస్వామి గారి వివేక్ వాళ్ళ కుటుంబంలో ఒక ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు. బట్టి విక్రమార్క కుటుంబంలో 2కి, మల్లు రవి అండ్ బట్టి విక్రమార్క. అంటే ఏందన్నట్టు తాత జాగిరా ఇదేమన్నా? ఎందుకు ఆ రకంగా వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు ఇస్తున్నారు? ఎవరు దీనికి కారకులు? అసలు ఈ విధంగా అయితే కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోతే ఇక అగ్రవర్ణాలకు మనకు వచ్చిన తేడా ఏముంది సార్? రిజర్వేషన్ అనేది కొన్ని కుటుంబాల కోసం కాదు కదా, అన్ని కుటుంబాలకు. సరే, దాంట్లో కూడా మాల కులంలో కూడా ఒక పేదవాడికి ఇచ్చినా సంతోషపడేవాళ్ళం. కానీ దాంట్లో కూడా అసలు రిచ్ పీపుల్, బాగా డబ్బుండి వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి కుటుంబాలకే అవి చేరుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల కోసం ఆరాటపడింది లేదు, ప్రజల కోసం బతికిన దాఖలా లేవు. డబ్బుల కోసం బతుకుతున్నారు తప్ప ప్రజల కోసం బతికినటువంటి దాఖలా ఒక పేద మాలవాడికి ఇచ్చిన నేను సంతోషపడేవాడిని. జీవితంలో దళితులు అనే దాని మీద నా జీవితం గడిపాను నేను. ముఖ్యంగా నేను మాల జాతి కోసం, నా జాతి అనేటువంటిదే నాకు తప్ప వేరే లేదు. కానీ వాళ్ళు అనుసరిస్తున్న విధానం, ఒక్కరోజు కూడా నేను ధర్నా చేశాను పార్లమెంట్ ఎన్నికలప్పుడు. అయ్యో, మరి నరసింహుడు గారు మా కులాల్లో పెద్ద మనిషి, 6 సార్లు గెలిచాడు, మరి అటువంటి వ్యక్తిని ఏంటో విషయం కనుక్కుందామని ఏ బట్టి కానీ, ఏ రవి కానీ, ఏ వెంకటస్వామి కుటుంబం కానీ, ఎవరు కానీ పలకరించిన దాఖలాలు లేవు, మా గురించి తెలుసుకున్న దాఖలాలు. కారణం ఏంటంటే నెగ్లెక్ట్ చేయటం. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరు పోసినట్లుగా ఆయన గమ్మున ఉండటం. ఇది ఏ రకమైన రాజకీయం నడుస్తుంది ఇక్కడ? ఎవరికి నష్టం జరుగుతుంది? తరతరాలుగా మా జాతి నష్టపోతూనే ఉంది, ఇంకా పోతూనే ఉన్నట్టుగా పరిస్థితి కనబడుతూ ఉంది. రాబోయే కాలంలో ఎవరమో ఒకరు మనము గలం విప్పకపోతే, ప్రశ్నించకపోతే నా జాతి అన్యాయం అయిపోయే పరిస్థితి కనపడుతుంది రాబోయే కాలంలో. ఏ పరిస్థితి కూడా నా జాతి పైకి వచ్చే పరిస్థితి లేదు. ఒక సీనియర్ నాయకుడిగా, నేను అన్ని జాతుల కోసం పనిచేసిన వాడిగా, ఒక సందర్భంలో గుంటూరు జిల్లాలో చుండూరులో మరి 20 మందిని ఊచకోత కోసి రెడ్లు అందరినీ కూడా మరి చంపిన కాలంలో అసెంబ్లీలో నేను గొలమెత్తి మాట్లాడటమే కాదు, ఆమె నిరాహార దీక్ష కూడా నేను ప్రకటించాను. 7 రోజులు ఆమె నిరాహార దీక్ష చేశాను.
రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. ముఖ్యంగా మరి ఏమాలా ఆయన ఆ రోజు మాట్లాడాడు ఆ కులాల గురించి? ఎవడు మాట్లాడలేదే, సభలో ఎవరు మాట్లాడలేదు. మరి అటువంటి పరిస్థితులను ఉన్నటువంటి నేను కనీసం నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా, పత్రికల ద్వారా చెప్పిన ఒక్క మనిషి పలకరించిన దాఖలాలు లేవు. అయ్యో మీ కులానికి అన్యాయం జరిగిందని చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక నేను కాక ఇంకెవరు మాట్లాడతారు నా కులం గురించి? అయినప్పుడు మా కులం మరి ఇలా 70 లక్షల మంది ఉన్నాం, ఎందుకు నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం ఏముంది? అసలు అంతేకాదు, మేము చట్టసభలలోకి వస్తేనే బాగుపడుతుంది నా జాతి. కాబట్టి చట్టసభలలో రావటానికి, తరతరాలుగా అనుభవిస్తున్న ఈ బానిస విధానమును పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా ఒక మరి రాజకీయపరమైనటువంటి ఏర్పాటు ఉండాలనే ఉద్దేశం కిందనే నేను ఈ మాదిగ మహాశక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. 70 లక్షల మంది మాదిగలు పట్టుకునే జెండా ఈ మాదిగ మహాశక్తి జెండా. 1000 ఏనుగుల బలమున్న జెండా ఇవాళ. అది ఎవరైనా ఏ జెండానైనా మట్టి గరిపించగలిగిన శక్తి ఉన్న జెండా. మేము లేకుండా ఏ పొలిటికల్ పార్టీ కూడా మనలేదు కాదా, ఉండలేదు. నేను చెప్తున్నా, మనలేదు, ఉండలేదు. అటువంటి స్థాయిలో ఉన్న మేము నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం ఏముంది మాకు? కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రేమిస్తే మేము వాళ్ళతో జతగడతాము, ఎవరు మాతో బాగుంటే మేము వాళ్ళతో ఉంటాం. మేము కాంగ్రెస్ పార్టీకే మొదటి పీట వేసే మనుషులమే. కానీ దాన్ని వాడుకోకపోతే మేము మాత్రం ఏం చేయాలా? రేవంత్ రెడ్డి గారికి మలమల మాడిపోయినటువంటి నా వర్గానికి ఏదైతే వర్గీకరణ కోసం మలమల మాడి చనిపోయారో వాళ్ళకు ఒక మనిషికి 1 కోటి రూపాయలు ఇవ్వమని అడిగాను నేను. అదేం పెద్ద పనే అండి? ఎవరెవరికో ఇస్తున్నారు. మరి జాతి కోసం, మా జాతి కోసం మరి కాలిపోయి బూడిదైనటువంటి ఆ యువకుల యొక్క తల్లిదండ్రులు చావు బతుకుల్లో ఉన్నారు. ఇవాళ రేపో చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులలో వాళ్ళకి ఇవ్వమని అడిగాము, ఒక ఉద్యోగం ఇవ్వమని అడిగాము. తప్పేముందండి? లేదంటే వాళ్ళ పేరు మీద ఒక స్తూపం కట్టుకుంటామని చెప్పాం. ఒక 10 ఎకరాల భూమి ఇస్తే ఒక మాదిగ భవన్ కట్టుకుంటామని అడిగాము. మరి ఇవన్నీ కాని పనులు కావు కదా క్షణంలో అయితే ఈ ముఖ్యమంత్రి గారు అనుకుంటే. కానీ ఇది కాకుండా కూడా చేస్తున్నది కూడా మాల కులస్తులు, మెయిన్గా బట్టి విక్రమార్క, వివేక అనేది కనబడుతుంది. వర్గీకరణ విషయంలో కూడా అది అయిపోయినాక కూడా వెంకటస్వామి గారు, మన వివేక్ గారు పెద్ద మీటింగ్ పెట్టారు పరేడ్ గ్రౌండ్లో ఎగనెస్ట్ ది వర్గీకరణ. ఇక ఎంత కసి పెంచుకున్నారో మీరు చూడండి. మా వర్గం వాళ్ళు మా ఎంప్లాయీస్ని అయితే అరగోస పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. అనేక ఏసీబీ కేసులు అవుతున్నాయి. వాళ్ళని ఎవడు పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వన్ సైడెడ్గా పోతున్నారు. కాబట్టి ఇది నడవనియను. మోత్కుపల్లి నరసింహులు బతికున్నంత కాలం ఇటువంటి విధానాలు నేను నడవనియను. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా నడవనీయలేదు. అసెంబ్లీ అనేక విషయాల మీద కూడా నేను మాట్లాడాను నేను. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు లిబరలైజ్ కావాలి, ఆయన మెంటల్గా ఆయన సెట్ కావాలి. సెట్ అయ్యి ఇటు మాదిగ వాళ్ళను గౌరవించాలి, మాల వాళ్ళను కూడా గౌరవించాలి. మేము వద్దంటలేము, ఒకరికి ఇచ్చే అవకాశాన్ని మేము వద్దాం. కానీ మాకు రావాల్సిన హక్కులను కూడా మీరు లాగేసి వాళ్ళకి ఇస్తే మేము ఎట్లా నోరు మూసుకొని ఉండేదండి? అందుకని ఈ మాదిగ మహాశక్తి మా జాతి మొత్తం ఒక సైడెడ్గా రావాలి. తప్పకుండా మనం ఎవరికి కోటేస్తే వాళ్ళే గెలుస్తారు, మనం ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే గెలుస్తారు. కాబట్టి మన చేతుల్లో రాజ్యాధికారం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఇవాళ నా జాతి ముందుకు వస్తున్న విషయం గమనించాలి. ఎంఆర్పిఎస్ ఉంది, ఇప్పుడు ఎంఎంఎస్ కూడా వచ్చింది. అంటే మాదిగలు ఆ దిక్కులు ఉండాలా, ఆ గట్టును ఉండాలా, ఈ గట్టును ఉండాలని కూడా వాళ్ళు కూడా కలవరం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి లేదు, అది ఎవరికి లేదు. మేము అంతా ఒకటే, ఇదంతా సృష్టి. కానీ విషయం కలిసి పని చేయక ఆడిపోతాం. అందరికీ నాయకుడు నేనే. నేను మందకృష్ణ మా తమ్ముడే, అన్నిటికీ ఆయన కూడా నేనే నాయకుడిని. నాకు నాయకుడు ఎవరు లేడు, నేనే పెద్దోడిని. వయసులో పెద్దోడిని, రాజకీయాల్లో పెద్దోడిని, అందరిని ఆదుకున్న దాంట్లో కూడా నేనే పెద్దోడిని బిడ్డ. కాబట్టి అందరూ కూడా నా తమ్ముళ్ళే, అందరూ రావాలని కోరుతున్నాం. మొన్న డాష్ మీద కూడా చెప్పాను, మీరు చూశారో లేదో. కాబట్టి ఇవాళ మా దగ్గర ఏమి భేదాభిప్రాయం, కులమంతా ఏకం కావాలని ఒక పెద్దన్నగా నేను పిలిపిస్తున్నాను. కులమంతా ఏకమై ఒకసారి చట్టసభలలో మన శక్తి ఏందో చూపించుకోగలిగితే, మాకు ఉన్నటువంటి 19 సీట్లను కూడా మేము గెలుచుకోగలిగితే, తర్వాత 13 ఎంపీ సీట్లను, 3 సీట్లను ఎంపీ సీట్లను కూడా గెలుచుకోగలిగితే ఇంకా అంతకంటే భాగ్యం ఏముంది సార్? అంతకంటే కావాల్సింది ఏముంది? కాబట్టి నీకు కౌన్సిల్ సీట్లు వస్తాయి, రాజ్యసభల సీట్లు వస్తాయి. కాబట్టి కులం ఏకం కావాలి. అన్ని రిజర్వేషన్లో మా స్థానాల్ని మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మేమే పొందాలి. ఎందుకంటే గతంలో పొందలేదు మేము. నిన్న 3 సీట్లు, మాకు 1 సీటు కూడా ఇవ్వలేదు. వచ్చేసారి మేము 3 సీట్లలో మాకు 3 సీట్లు మాకే కావాలి.
అట్లయితేనే ఇక్కడ పొలిటికల్ పార్టీలు బత్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు మమ్మల్ని ఓన్ చేసుకుంటే వాళ్ళకే ఆనాడు చూస్తాం మద్దతు విషయంలో ఎవరికి చేయాలనేది కూడా. కాబట్టి మొదట రేవంత్ రెడ్డి గారికే నేను అవకాశం ఇస్తున్నా ఇప్పటికి కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు మారండి, దానివల్ల రాజకీయాలు కూడా సాఫీగా జరుగుతాయి. లేకపోతే ఏ పరిస్థితుల్లో కూడా వచ్చే కాలంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కావాలనే కక్ష పట్టుకొని ఇక్కడ మాదిగ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేవంత్ రెడ్డిని కలవనీయకుండా, రేవంత్ రెడ్డిని మాట్లాడనివ్వకుండా చుట్టూ ఉన్నటువంటి మాల నాయకులు చేస్తున్నారు అనేది ఒక వాదన అనిపిస్తుంది. వాస్తవం ఇదే చెప్పేగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా. నిజంగా వాళ్ళు ఒక సీఎం స్థాయిలో బట్టి విక్రమార్క ఉన్నాడు, అక్కడ ఆయనకు మద్దతు ఏంటంటే ఖర్గే అని పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ. కాబట్టి వాళ్ళకు పూర్తిగా పార్టీ ఇప్పుడు మాలల గవర్నమెంటా ఇది రెడ్ల గవర్నమెంటా అంటే మాలలు రెడ్ల గవర్నమెంట్ లాగా కనబడుతుంది. కాబట్టి ఇది సరి అయిన విధం కాదు. అట్లా ఉంటే ఈ పరిపాలనలో మాదిగలు ఉండలేరు కూడా, మా పనులు కావు. కాబట్టి మేమే ఆలోచించుకోవాల్సిన రోజు వస్తాయేమో చూస్తున్నా ఇంకా నేను. కాబట్టి ఏదేమైనా నేను చెప్పాను మొన్న మన ఈయనెవరు మన కవంపల్లి సత్యనారాయణ మొన్న ఎస్సీసెల్ అధ్యక్షుడు అయినప్పుడు నేను చెప్పాను ఆ మీటింగ్లో కూడా, అరే మాదిగ నాయకులమంతా ఒక చోట చేరి ఎవరికి నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని ఎట్లా భర్తీ చేయాలనో కూడా ఆలోచన కనుక మనం చేయగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు. అందరం దళితుల్లాగా ప్రయాణం చేద్దాం తప్ప ఇట్లా కులాల వారిగా కాదని కూడా నేను చెప్పాను. కానీ ఎవరు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరి కాళ్ళే దోపిడీ, ఎవరి కాళ్ళే పదవి ఉంటే పైసలు వస్తాయి, పైసలు వస్తే అన్నీ ఉంటాయి అన్నట్టు వాళ్ళ అభిప్రాయం కనబడుతుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరి కోసం ఏర్పడ్డ రిజర్వేషన్లు కొంతమందికే దక్కడం మంచిది కాదు. అది ఏ పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. కాబట్టి అందుకే ఈ మహాశక్తి అనేటువంటిది ఉద్భవించింది. రాబోయే కాలంలో మా తడాకేమిటో మా శక్తి ఏమిటో ఎవని ఆటలు కూడా మేము నడవనీయం. ఎవని ఆటలు కూడా రాబోయే కాలంలో నడవడానికి. ఇక్కడ మరొక ప్రశ్న, ఈ మాదిగ మహాశక్తి పెట్టిన తర్వాత బయట ఎక్కువగా ఒక అంశం సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే 35 ఏళ్ళు రాజకీయం అనుభవించిన తర్వాత అప్పుడు చాలామంది దళితులు కూడా మాదిగలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మంది జైలులో కూడా చంపేయబడ్డారు. మరి వాళ్ళ గురించి ఎందుకు అప్పుడు అనేక సార్లు మీరు పిల్లలు మీకు తెలియదు కానీ ఒకసారి నా చరిత్ర అంతా తిరిగే చూడండి, అసెంబ్లీలో తిరిగే చూడండి. చుండూరు ఇష్యూ ఎవరు మాట్లాడారు, కారంచేడు ఇష్యూ ఎవరు మాట్లాడారు, లేదంటే అనేక దళితుల మీద జరిగినటువంటి అత్యాచారాలనుకో రకరకాల సమస్యల మీద. ఇప్పుడు మన ఎంఆర్పిఎస్ పిల్లలందరూ ఒకసారి అసెంబ్లీ మీద దాడి చేస్తే ఎవరు మాట్లాడారు? కృష్ణమాదిగని తీసుకుపోయి జైలు వేస్తే ఎవడు మాట్లాడాడు? మొత్తపల్లి అసెంబ్లీలో మాట్లాడాడు, ఎవడు మాట్లాడలేదు. అయితే కూడా తమ్ముడు నేను అన్నిటికన్నీ ఒకరోజు ఏదో అయితే అని నేను అనను, కానీ పూర్తిగా అన్యాయం చేస్తే ఎట్లా తట్టుకునేది? ఇది తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ మాదిగ మహాశక్తి అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం, మా హక్కులను మేము సాధించుకుంటాం అనేదే మాకున్న అభిప్రాయం. ఎవడెవడో ఏదేదో మాట్లాడితే నేను పట్టించుకోను కూడా, నాకు అవసరం. మాదిగ ప్రజలందరూ మీ వెంబడి ఉన్నారా? 70 లక్షల మంది మీతో కలిగే అవకాశం ఉందా? నీకు ఒక మాట చెప్తా, నీకు ఏం కులమో నాకు తెలియదు కానీ నిన్న నేను ఒకటే కదా మీటింగ్ పెట్టినా, అందులో ఒక పాయింట్ను మా పిఆర్ఓ సర్క్యులేట్ చేశాడు. ఏది ఒక బిట్టు ఏంటది ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, పోస్ట్ చేశాడు. ఎన్ని లక్షల మంది చూశారు తెలుసా? ఎన్ని లక్షల మంది? 8 లక్షల మంది చూశారు వితిన్ 3 డేస్లో. 8 లక్షల మంది చూశారంటే ఎంత ఆదరణ నాకు ఉన్నట్టు, నా మాటకు ఎంత విలువ ఉన్నట్టు మీరు కూడా అర్థం చేసుకోవాలి. 8 లక్షల మంది చూసినటువంటి నా మాదిగ జాతి, లేదంటే మా మీద ప్రేమ ఉన్నటువంటి ఎంతమంది అయితే ఆ ఇన్స్టాగ్రామ్లో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇవాళ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇచ్చే మద్దతు ఆ రకంగా ఉన్న తర్వాత నేను ఇంట్లో పండుకునే మనిషిని కాదు, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి శక్తి నాకుంది. ఓ కాలంలో కూడా రాజకీయంగా నన్ను ఏమీ లేకుండా చేస్తామన్న కాలంలో కూడా నేను ఇండిపెండెంట్గా గెలిచి వచ్చాను. కాబట్టి నా జీవితంలో పోరాటమే మొదటి నుంచి ఉన్నటువంటిది. కాబట్టి నాకేం కొత్త కాదు. అయితే కూడా జాతిని ఏకం చేసి రాజకీయ పట్టు సాధించి ఈ రాష్ట్రంలో మాదిగల పై చేయందో నేను చూపిద్దామనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఉన్నదా లేదా అంటే ఎట్లా ఉంటుంది, ఉండకుంటే అడిగిపోతుంది. మనం లైన్ తీసుకొని ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో బయట రాదు కదా. నేను 6 సార్లు ఎట్ట గెలవగలిగినా? ఏ మొగోడు గెలవగలిగిండు? ఏ అగ్రకులాలలో ఎంతమంది గెలవగలిగినరు? మరి ఒక మాదిగ కులానికి సంబంధించినటువంటి మోతుపల్లి నరసింహలో మరి ఎదురు లేకుండా రాజకీయాలు చేసిన పరిస్థితిని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి
రకరకాలు మాట్లాడతారు, నేను కాదంటలేను. కానీ ముందుకు పోతూ ఉంటే భయం ఎక్కువ అవుతా ఉంది చాలామందికి. మాదిగల ఓట్లు అంటే ఉత్తగానే 10 రూపాయలు వేస్తే ఓట్లు వేస్తారనే ఒక ఓటు బ్యాంక్ కిందనే ఇప్పటిదాకా చూశారు. రాబోయే కాలంలో మీరు చూసేదంతా కూడా పోరాటం, మీరు చూసేదంతా కూడా రాబోయే కాలంలో మా హక్కుల కోసం పోరాడేటువంటి వీర సైనికులు చూస్తారు తప్ప మరొకటి కాదు. కాబట్టి మాదిగ జాతి అంతా ఏకమైతురని చెప్పడానికి ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి పోస్టింగే దానికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 8 లక్షల మంది అసలు పోస్ట్లో పాల్గొనడం అనుకో, వాళ్ళు ఇష్టపడటం అనేది గమనిస్తే నా జీవితం ధన్యం. కాబట్టి నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పోస్ట్ పెట్టిన నిన్న కూడా సాయంత్రం పెడితే 1,15,000 వచ్చింది ఒక్క రోజుకి. ఇంక 24 గంటలు కూడా కాలేదు, 1,15,000 వచ్చింది. అట్లా మాదిగ జాతి అంతా ఎదురు చూస్తున్నారు, లీడర్ కొరకు ఎదురు చూస్తున్నారు. మా నాయకుడికి మేము మద్దతు ఉండాలని ముందుకు వస్తున్నారు. మోత్కుపల్లి నరసింహులు గారు నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు, 20-30 ఏళ్ళు ఎమ్మెల్యేగా బతికిన నాయకుడు ముందుకు వస్తున్నాడు. 70 సంవత్సరాలు నిన్న జాతి కోసం ముందుకు వస్తున్నా అనేటువంటి అభిప్రాయంతో ఇవాళ జనమంతా ముందుకు వస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరికి ఇబ్బంది పెట్టే మనిషిని కాదు, కానీ నా జాతికి ఇబ్బంది పెడితే మాత్రం నేను ఓర్చుకోలేనని కూడా మరొకసారి అందరికీ సేవ చేసిన, నా జీవితం అంతా సహాయమే చేసిన, నేను నా నియోజకవర్గంలో బెస్ట్ ఎమ్మెల్యేగా బతికిన, అన్ని కులాల ఆదరణ నేను పొందినవాడిని. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో నా కులాన్ని కనుక నేను ఆదుకోకపోతే మరి చాలా కష్టపడేటట్టు మా వాళ్ళంతా. కాబట్టి అటువంటి ప్రమాదం నుంచి రక్షించడానికే ఈ మాదిగ మహాశక్తిని నేను ఏర్పాటు చేయటం జరిగిందనేది, జెండా కూడా ఆవిష్కరణ చేయటం జరిగిందనేది సందర్భంగా తెలియజేస్తాను.